లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1956వ సంవత్సరం అక్టోబర్ మాసంలో చేసిన ప్రసంగము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనము. యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. యెహోషాపాతు పెద్ద కుమారునికి ఒక పెండ్లి కుమార్తెను కనుగొను సమయం వచ్చింది. ఇక్కడ అతడు దేవుని చిత్తాన్ని కనుగొనలేదు గాని రాజవంశపు స్థాయి కొరకు చూచాడు. ఇది యెజబెలు కుమార్తె అయిన అతల్యాను తన కుమారునికి భాగస్వామిగా ఉండుటకు నడిపించింది. మనము దేవునికి భయపడి అనేక విషయాల్లో ఆయనకు విధేయులముగా ఉండవచ్చు గాని ఒక ప్రాముఖ్యమైన విషయములో ఆయన చిత్తమునకు వ్యతిరేకముగా మనము చేసినట్లయితే మన మీదకు సమస్యను తెచ్చుకుంటాము. అహాబు కుటుంబముతో ఈ సంబంధం తరువాత తనకు చెందని యుద్ధమునకు యెహోషాపాతు నడిపించబడినాడు. ఈ విషయంలో యెహోషాపాతు దేవుని చిత్తమును తెలుసుకొనవలనని కోరాడు. అహాబు దేవుని ఎరుగని బయలు ప్రవక్తల కొరకు పంపాడు. ఒక బయలు ప్రవక్త అయిన సిద్కియా నాయకత్వం క్రింద వారందరూ ఏకస్వరముతో రామోత్గిలాదు యొద్దకు వెళ్ళి వృద్ధి నొందుడి అని చెప్పారు. యెహోవా యొక్క ప్రవక్తను నేను కోరుకుంటాను అని యెహోషాపాతు చెప్పాడు. యెహోవా యొక్క ప్రవక్త ఒక్కడే అయిన మీకాయా అక్కడికి తీసుకొని రాబడినాడు. మీకాయా అహాబు మరణిస్తాడని మరియు ఇశ్రాయేలీలు ఓడిపోతారని ప్రవచించాడు. బయలు ప్రవక్తల్లో ఒక అబద్ధపు ఆత్మ ఉన్నది అని అతడు చెప్పాడు. సిద్కియా మీకాయా చెంప మీద కొట్టాడు. రాజు అతన్ని చెరసాల్లో పెట్టాడు. ఒక నిజమైన ప్రవక్త అమర్యాదగా చూడబడ్డాడు. ఒక ప్రవక్తను ప్రవచించుటకు పిలుచుట మరియు దేవుని సత్యం మాట్లాడినందుకు బహిరంగంగా కొట్టుట. దేవుని హెచ్చరిక ఉన్నప్పటికీ అహాబు మరణములోనికి ప్రవేశించాడు. అహాబు యొక్క సభలో దేవుని వాక్యమునకు విలువ లేదు. అటువంటి కుటుంబంతో యెహోషాపాతు వివాహం ద్వారా తన కుటుంబాన్ని కలుపుకుంటున్నాడు. అహాబు యొక్క సమక్షములో మరియు అహాబు యొక్క సభ వాతావరణములో అహాబు యొక్క తప్పైన మార్గములోనికి యెహోషాపాతు లాగబడినాడు. తన కుమారుని వివాహం వచ్చినప్పుడు యెహోషాపాతు దేవుని చిత్తాన్ని చేయలేదు. రాజరికమే ప్రాముఖ్యమైన విషయంగా కనబడింది. ఆ విధంగా మనము దేవుని చిత్తమును మరియు మన చిత్తమును కలుపుటకు ప్రయత్నించినప్పుడు సమస్యల్లోనికి వెళ్తాము. వారు యుద్ధమునకు వెళ్ళారు. యెహోషాపాతును రాజవస్త్రములను ధరించమని అహాబు కోరాడు. అహాబు ఒక సాధారణ సైనికుని వలె మారువేషంలో యుద్ధమునకు వెళ్ళాడు. ఆ దినమున శత్రువు యొక్క ప్రధాన గురి అహాబు. సిరియా సైన్యము యెహోషాపాతును చుట్టుముట్టింది. అతడు దేవునికి మొరపెట్టాడు. దేవుడు తక్షణమే అతనికి సహాయాన్ని పంపించాడు. అహాబునకు పిలుచుటకు ఎవ్వరూ లేరు. అతడు తన మారువేషంలో దేవుని న్యాయ తీర్పు నుండి కాపాడుకొనవలనని నమ్మాడు. ఒక బాణము అతని గుండెలోనికి దూసుకొని పోయింది. ఎవరూ అతనికి సహాయం చేయుటకు రాలేదు. ఎందుకనగా అతని మారువేషాన్ని బట్టి రాజుగా ఎవరూ అతన్ని కనుగొనలేదు. సాయంకాలం నాటికి అతడు మరణించాడు. ప్రియ ప్రజలారా, దేవుడు ప్రేమ అని మరియు ఆయన న్యాయవంతుడు, శక్తివంతుడు అని మనము నమ్మినట్లయితే మనము దేవుని కొరకు వేచియుండి దేవుని చిత్తాన్ని మాత్రమే చేస్తాం. మన బంధువులు మరియు స్నేహితులు దేవుని చిత్తము నుండి మనలను లాగగలరు. మనము సమస్యల్లోనికి నడిపించబడతాము. అయితే మనము దేవుని చిత్తమును మాత్రమే చేయుటకు మన హృదయాలను సిద్ధపరచుకున్నట్లయితే మన బంధువులు మరియు స్నేహితులు మనము సరియైన దాన్ని చేశామని త్వరలో ఒప్పించబడతారు. అయితే మనము తరచుగా వారిని సంతోషపరచుటకు ప్రయత్నిస్తూ ప్రభువును తిరస్కరిస్తాము. క్రీస్తు పిల్లలు తమ స్వీయ చిత్తమును విడిచి ఆయన చిత్తమునకు ప్రాధాన్యత ఇచ్చువారే. మనలోనున్న స్వార్థపూరితమైన జీవితము ద్వారా మన స్వచిత్తము నడిపించబడును. మనము దారి తప్పినప్పుడు కూడా ప్రభువు ఎల్లప్పుడూ మనకు సహాయం చేయుటకు మరియు విమోచించుటకు ప్రయత్నం చేయుచూ ఉండును. మనము దీన్ని ఎప్పుడైనా అర్థం చేసుకున్నామా? దేవుడి కీడును నా మీదకు తెచ్చాడు అని మనం ఎన్నడూ చెప్పకూడదు. అది దేవదూషణ. నీ తల్లి ఒక ముళ్ళుతో నిన్ను గుచ్చిందని నీవు చెప్పగలవా? ఆ విధమైన తలంపు నీకు ఎన్నడూ కలుగదు. ఎందుకనగా నీ తల్లి స్వభావము ప్రేమ అని నీకు తెలియను. తన పిల్లలను బాధ మరియు కీడు నుండి కాపాడుటయే ఆమె స్వభావము. ఆమె వారికి మంచి మాత్రమే చేయును. కొన్నిసార్లు ఆమె వారిని
క్రమశిక్షణ చేయవలసి ఉన్నది. దేవుడు మన తల్లుల కంటే ఎంతో గొప్పవాడు. మనుషులు దేవుని నిందిస్తారు, దూషిస్తారు. మనము లోకమును మరియు పాపమును ప్రేమించినప్పుడు మనలను మనం నష్టమును మరియు శ్రమను కొని తెచ్చుకుంటాం. మన సమస్యలకు కారణము దేవుడు కాదని మనం గ్రహించకపోయినట్లయితే మన మీదకు వాటిని తెచ్చుకొని మనము దేవుని శత్రువులుగా తయారవుతాము. దేవుడు ఎన్నడూ చెడుగు చేయలేడు, లేక నీకు హాని చేయడు.